బ్రేకింగ్ న్యూస్. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా విచారణ పూర్తయింది. జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నుంచి ప్రత్యేక వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. స్థల వివాదం, టీడీపీ పొలిట్ బ్యూరో శ్రీనివాసులు రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు అహ్మద్ బాషాపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా విచారణ అయితే పూర్తయింది. అయితే ఇప్పటికే పొద్దున్న ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే అటు రిమ్స్ లో వైద్య పరీక్షల అనంతరం కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సో ఈ నేపథ్యంలో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. స్థల వివాదం, టీడీపీ నేతల మీద చేసిన వ్యాఖ్యలకు గాను కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటికే ఆయన్ని అటు వైద్య పరీక్షల అనంతరం కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి విచారించారు. సో అయితే మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇప్పటికే అటు అహ్మద్ బాషాపై కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అసలు విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? అట్లా 8 గంటల పాటు పోలీస్ గెస్ట్ హౌస్ లో అహ్మద్ బాషాను విచారించారు. గతంలో ఎందుకు మీరు ఇలా తిట్టారు, దీని వెనక ఎవరైనా ప్రోద్బలం ఉందా, మీరు గతంలో ఆస్తుల ఏదైతే ఒక వెంచర్ కి సంబంధించి ప్రభుత్వ భూమితో పాటు కొంత ప్రైవేట్ భూమిని కూడా అక్రమంగా స్వాధీనం చేసుకుని అందులో రోడ్లు వేశారు, దీనికి సంబంధించి ఎందుకు వేశారని అడిగితే దాడులు చేశారు, ఈ వ్యవహారానికి సంబంధించి మీరు ఏం చెప్తారు అన్న విషయం మీదనే పోలీసులు సుమారు 8 గంటల పాటు అతన్ని విచారించారు. అయితే విచారణలో అతను కావాలని నా మీద తప్పుడు కేసులు పెట్టారు, ఫిర్యాదుదారుడు కేసు వెనక్కి తీసుకున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి మొత్తం 8 గంటల విచారణ పూర్తయిన తర్వాత అతన్ని రిమ్స్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించారు. అతని ఆరోగ్యం పట్ల ఎలాంటి ఇబ్బందులు లేవని డాక్టర్లు తేల్చి చెప్పడంతో వెంటనే మెజిస్ట్రేట్ ఎదుట ప్రస్తుతం అతన్ని కోర్టులో హాజరుపరిచాడు. కోర్టులో రిమాండ్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా 2 కేసులకు సంబంధించి హాజరుపరిచినట్లు సమాచారం. ఒకటి ఏదైతే ఇటు వెంచర్ కి సంబంధించి ఆస్తులుగా ఆక్రమణ కేసుతో పాటు దాడి చేసి కాళ్ళు ఎరగొట్టాడనే కేసు, దీంతో పాటు మీడియా ఎదుట బహిరంగంగా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీద దుర్భాషలాడడాన్ని అసభ్యంగా మాట్లాడడంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ను కూడా ఏదైతే మీడియా ముందు బూతులు దిచ్చాడనే ఈ 2 కేసుల మీదనే ప్రస్తుతానికి అతన్ని రిమాండ్ కి తరలించారు. మరికొంతసేపట్లో అతన్ని రిమాండ్ నాన్ బెయిలబుల్ కేసు పెట్టినప్పటికీ ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అంటూ అతని సన్నిహితులు చెప్తున్నప్పటికీ బెయిల్ రాదు. 2 కేసులకు సంబంధించి ఒకటి హత్యాయత్నం కేసు కూడా అతని మీద పెట్టినట్లు తెలుస్తుంది. వీటికన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో రిమాండ్ ఖచ్చితంగా ఇస్తారు. ఆ తర్వాత పోలీస్ కస్టడీకి కూడా తీసుకుంటామంటున్నారు. మరో 4 కేసులు కూడా అతని మీద నమోదై ఉన్నాయి. దీంతో పాటు మరికొన్ని కేసులు గతంలో ఏదైతే అంజద్ బాషా డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు అహ్మద్ బాషా మొత్తం కడప నగరంలో మొత్తం పరిపాలన వ్యవహారాలతో పాటు అన్ని వ్యవహారాలు ఈయన చూశాడు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇతని వల్ల బాధితులు ఉన్నారు. వారంతా ఒకరొకరు బయటకు వచ్చి తమ పడిన ఇబ్బందులు, తమకు అతను కలుగజేసిన నష్టాలపై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఏదైతే బాధితులందరినీ ఒక తాటిని తీసుకొచ్చి వారి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించడానికి క్షేత్రస్థాయిలోనే అటు టీడీపీ, జనసేన యంత్రాంగం కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇతని మీద మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 6 కేసులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ రాదని చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే బెయిల్ వస్తే అతను మరోసారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. గతంలో కేసు 15 రోజులకు విచారణకు హాజరవుతానని చెప్పిన వ్యక్తి పూర్తి స్థాయిలో 8 నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్ళాడంటూ కూడా ప్రభుత్వ లాయర్ కోర్టులో వాదిస్తున్నాడు. మొత్తం మీద అయితే అతనికి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో రాదని చెప్తున్నారు. బెయిల్ వస్తే మాత్రం కనీసం విచారణకు కూడా సహకరించడు, హాజరు కాడా అన్న కారణాన్ని చూపించి బెయిల్ అడ్డుకోవడానికి ఇటు ప్రభుత్వ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. అట్లా మరోవైపు ఏదైతే ఈ కేసులకు సంబంధించి ప్రస్తుతానికి 6 కేసులు ఉన్నాయి, మరికొన్ని కేసులు కూడా అతని మీద నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖిల. రైట్ దామోదర్.